నెక్స్ట్ నువ్వు వస్తానే వద్దంటున్నా. నేను అసలు అమ్మాయిని అనుకోవాలి నేను. ఓకే. ముందు తను కాదు. ఏ అమ్మాయిని పెట్టాలో కూడా తెలియదు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి? అమ్మాయి వచ్చేసింది, వచ్చి బుక్ తీసుకొచ్చింది. మధ్యలో ఎవ్వరూ లేరు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసింది. ఏంటి వస్తున్నావు ఏంటి, ఏం పని ఉందా, వేరే పని ఉందని చెప్పింది. ఇదే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది, భోజనం చేసింది. నేను సాయంకాలం వెళ్ళిపోతున్నానండి ఫ్లైట్కి అంది. తీసింది, బుక్ తీసింది. ఎప్పుడు కావాలి చెప్పండి, నేను ఇంకా డిసైడ్ చేయలేదు కదమ్మా, అందులో రాసుకోవాలి చెప్పండి. దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వన్ హీరోయిన్ ఆర్ హీరో హస్ ఆస్క్డ్ మీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్. రాత్రి 3 గంటలకి మీరు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడడానికి మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని ఒక ఇంగ్లీష్ పత్రిక అడిగితే ఓన్లీ ఎంఎస్ రాజన్ ఇచ్చింది అమ్మాయి. అటువంటి ఒక అమ్మాయి ఇవాళ ఇంకా హీరోయిన్గా కొనసాగుతుంది, మంచి పొజిషన్లో ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హర్. నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అండ్ మీట్ హర్. తను ఎప్పటి నుంచో మళ్ళీ ఇంకో సినిమా అంటుంది. సినిమా కోసం కాకపోయినా కూడా నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మెడ్రాస్ వెళ్ళినప్పుడు వెళ్ళి సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో ఫర్ సమ్ బ్రేక్ఫాస్ట్. వెళ్తాను, కూర్చుంటాను, ఆకవులు ఈకవులు చెప్తూ ఉంటుంది. మళ్ళీ నాతో సినిమా చేయలేదు, అది చేశాను కదమ్మా 3 సినిమాలు చాలే, ఏం చేస్తాను లేదు. ఇలియానా అని పెట్టుకున్నానండి ఆట సినిమాకి. ఓకే. అంటే ఆట సినిమాకి ఇలియానా అని పెడితే ఆ అమ్మాయి అసలు అలిగింది నా మీద. ఎవరు, త్రిష. ఫోన్ల మీద ఫోన్లు చేసింది. నేను వచ్చేస్తానంది, షూటింగ్ వచ్చేస్తానంది. లేదమ్మా ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసాము, ఎక్కడో రాజమండ్రిలో బోట్ మధ్యలో ఉన్నాము, ఆపలేను నేను షూటింగ్ అని చెప్పా. అప్పుడు కామ్ అయిపోయింది. కామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఆ అమ్మాయిని సరదాగా పాప ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆ రోజు తిరిగి కార్లో వెళ్ళేటప్పుడు, ఏదన్నా త్రిష నీలా దొరకదమ్మా, నీకులాగా దొరకదు. అవును కదా, అవును కదా, మీరు ఇబ్బంది పడతారు కదా అమ్మ. ఏం లేదు, ఇలియానాతో ఇబ్బంది ఏం పడలేదు, బాగా చేస్తుంది. అవునమ్మా ఇబ్బంది పడతానమ్మా నేను. అవును సార్ మీకు అవ్వాలి అవ్వాలి. అలా ఒక్కొక్కరిని లైక్ నా ఇంట్లో చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేవాడు. ఎంతమంది స్టార్లు సార్, ఎంతమంది స్టార్లు. అయితే నేను ఈ మధ్య శ్రీహరి గారి భార్య విశ్వశాంతి గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు మాట్లాడుతూ నువ్వు వస్తా అంటే నేను వద్దంటున్న సమయానికి ముందు శ్రీహరి గారికి అప్పటికి సినిమాలు ఆడుతున్నాయి హీరోగా. సరే ఫెయిల్యూర్ ఉండొచ్చు, సక్సెస్ఫుల్ ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి అన్న క్యారెక్టర్లో చేయడానికి ముందుగా ఆయన ఒప్పుకోలేదు. ఎంఎస్ రాజు సినిమా కాబట్టే ఒప్పుకున్నారు అని డిస్కషన్ నడిచింది. శ్రీహరి గారిని ఎలా ఒప్పించారు? అంటే నేను అసలు ఒప్పుకోలేదు అనే ఛాన్స్ లేదు. ఆవిడ ఎలా చెప్పారో తెలియదు కానీ సార్, నేను ఆయన అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్, ఇంట్లో జరిగిన భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పినప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు పడి ఇలా పడినాయి. చేస్తున్నాను, డబ్బుల గురించి మాట్లాడద్దన్నారు ఆయన. చేసేశారు. లోపల ఏం జరిగింది, ఏం చెప్పారు అవన్నీ నాకేం లేదు, ఆల్రెడీ ఒప్పేసుకున్నారు, అయిపోయింది. మీ సినిమా అని మాత్రమే ఒప్పుకున్నాడు అంటే అప్పుడే ఆ వారం రోజుల్లోనే ఆయన డ్రెస్సు, ఆయన కట్టు, ఆయన పంచితీరు నేను సాధారణంగా నేను డిజైన్ చేస్తా, ఏమీ డిజైన్ చేయలేదు. ఆయన 4 రకాలుగా డిజైన్ చేసుకున్నాడు. ఆయనే పిలిపించుకున్నాడు, ఆయనే డబ్బులు ఇచ్చుకున్నాడు. ఆయనే పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది, ప్యాంట్ ఇలా ఉంటే బాగుంటుంది, షర్ట్ ఇలా ఉంటే బాగుంటుంది, అన్నీ చేసుకుని హెయిర్ క్రాఫ్ట్ ఇలా ఉంటే బాగుంటుంది, బొట్లు ఇలా ఉంటే బాగుంటుంది, 4 రకాలు అన్నీ పంపించాడు నాకు ఆయన. ఇది బాగుంది, ఇది బాగుంది అని పెట్టేసి పంపించేశాను. దట్ వాజ్ హిస్ డెడికేషన్ సార్. హీ వాజ్ అన్ ఎమోషన్ ఫర్ ద ఫిలిం సార్. అబ్బా, హీ వాజ్ అన్ ఎమోషన్. అంటే మా అందరికి ఎమోషన్ ఆయన. అందరూ మాకు అందులో కావాల్సిన సిద్ధార్థ, అందులో కావాల్సిన త్రిష, వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ ఎమోషన్స్ నాకు. సార్, ప్రభుదేవ, దేర్ ఆల్ యూనో. ఆ సినిమాకి దేవుడు పెట్టేశాడు అక్కడ, వాళ్ళని అక్కడ పెట్టేశాడు. మీరు ఎంఎస్ రాజు చుట్టూ ఉండని పెట్టేశాడు అన్నదాన్ని, అంతే. అయితే మీ ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోతే నిజంగా ఆ ఇంటర్వ్యూ పరిపూర్ణం అవుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఇన్ని అద్భుతమైన పాటలు సార్. అంటే ఆయన అందరికీ అద్భుతమైన పాటలు ఇస్తారు, మీ సినిమాలు ఇంకా బాగుంటాయి. ఈ ఇంటర్వ్యూ కోసం అంటే ఆ పాట నేను చాలాసార్లు విన్నాను. ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఒక్కసారి ఫీల్ కోసం విందామని ఒక పాట వింటున్నాను. ఆ పాటలో జన్మంతా నీ అడుగుల్లో అడుగులు వేసే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. మీ సినిమా స్టోరీ మొత్తం సార్ ఆ 2 మాటల్లో చెప్పేశాడు. సిరివెన్నెల గారితో మీ ప్రయాణం. అది చెప్పాను కదా, చాలా పార్ట్స్ తీయాలి ఆయన గురించి, నా గురించి ఏదైనా చెప్పుకోవాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐఎమ్ మిస్సింగ్ హిమ్ టుడే.
మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ టు మీ. ఏదన్నా పంచుకునేవాడిని ఆయనతోటి. మా జర్నీ గ్రేట్ జర్నీ. అంతా నిశీధిలో జరిగింది, అంతే రాత్రులు. అంతా రాత్రి. ఆయన ఊదే పొగ మధ్యన జరిగింది. ఆ పొగని దేవుడికి పెట్టే దాని ఏమంటే పొగ ఉంటుంది చూడండి, హారతి. అలా ఉండేది చుట్టూ. ఉమ్, వాటి మధ్యన కూర్చునేవాడిని నేను. ఉమ్, ఎన్నో పంచుకున్నాం. ఆఖరికి మనసంతా నువ్వులో సీతారామ శాస్త్రి గారి క్యారెక్టర్ ఆయనే వేయాలి, ఓకే. మీరు వేయాలి శాస్త్రి గారు అన్న, వేస్తానని అన్నాడు ఆయన. ఉమ్, దానికి ఆ సీన్లో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషను బ్యూటిఫుల్, అదిరిపోద్ది. నాట్ యాజ్ అన్ యాక్టర్. అవును. పర్చూరి వెంకటేశ్వర గారితో పాటు డైలాగ్ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఎందుకంటే యాక్ట్ చేస్తా మేము ఇప్పటికీ గుర్తు నాకు. ఆ స్టేజ్ వెనక్కి వెళ్ళి నేను పరచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ ఇద్దరు లెజెండ్స్తో నేను కూర్చుని ఆ సీన్ రాయించుకుని రాయడం, వేడివేడిగా చిన్న బిట్ రాయడం, అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ తీయించడం, ఉమ్. మళ్ళీ రావడం, తీయించడం, ఆ సీన్ అట్లా జరిగింది. సో నేను ఆ సినిమాలో ఉన్న చాలా కీలకమైన థింగ్స్లో కాంప్లికేటెడ్ సీన్ని ఫస్ట్ ఒప్పుకునేది నా వైఫ్ అయితే, సెకండ్ ఒప్పుకున్నది ఆయనే. ఉమ్. దాని తర్వాత అందరితో ఒప్పించాను ఆ సీన్ని. ఏం సీన్ సార్ అది? బీచ్ సీన్ అండి. ఓకే. బీచ్లో తన ప్రేయస్కే తన ఇల్లు ఐ లవ్ యూ చెప్తే కొడుతుంది. ఉమ్. తన ప్రేయసే కదా, ఇద్దరు ప్రేయసి ప్రియులు ఎందుకు కొడుతుందని అందరూ అడుగుతున్నారు నన్ను. కానీ అమ్మాయి చెప్పాల్సి ఇతను కాదు, అతను. అదేదైనా కానీ ఉండే, అది ఇప్పుడు జనానికి మనం మాట్లాడుకునే జనానికి గుర్తుంటుందో తెలియదు అన్నీ. అది ఆయనకి ఎక్కింది, అది ఉమ్, ఆయనకి ఎక్కింది, తర్వాత ఆదిత్యకి ఎక్కింది. ఉమ్. ఫస్ట్ మా ఆవిడ, ఆ తర్వాత వీళ్ళిద్దరు. అలా మెల్లగా 15 రోజులు పట్టింది ఎక్కించడానికి. అప్పుడు తీసాం ఆ సీన్ని. సార్ అలా ఎన్నో జర్నీస్ జరిగినాయి మా మధ్యన. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలో మాకే తెలీదు. చాలా జర్నీస్.